everyone, good morning and welcome back to my channel. ఈ రోజు ఈ వ్లాగ్ చాలా బాగుండబోతుంది. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ప్రస్తుతానికి అయితే మేము ఇప్పుడే లేచాము. టైం అది నేను చెప్పట్లేదు, సండే కదా, సో లేట్గా లేచాము. బ్రేక్ఫాస్ట్లోకి పాస్తా చేసుకుందాం అని అనుకొని నిన్నే పాస్తా కావాల్సినవన్నీ కూడా కొనుక్కొని తెచ్చుకున్నాము. ఆ తర్వాత ఫాలోయింగ్ బై లంచ్ అనమాట. లంచ్లో కూడా చోలే ఏదో చేస్తుంది, అన్నం చోలే అలా. నేను చేయను, నాకు రాదు, సో ఆమె చేస్తుంది అనమాట. ప్రస్తుతానికి ఫస్ట్ నేను ఇప్పుడు పాస్తా చేస్తాను. సో వెళ్ళేసి పాస్తా చేసేసుకొని ఫస్ట్ ఏదైనా తిందాము, ఎందుకంటే ఆకలి వేస్తుంది. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. పాస్తా రెడీ అయిపోయింది, ఇద్దాము. తినేసి చెప్తుంది ఎలా ఉంది ఏంటి అనేది, ఎందుకంటే ఎప్పుడు నేనే కదా. ఎలో కాకి బతావు కేసే మస్తుగా మస్తుగా క్యా మస్తు చేసావు, మస్తు చేసావు. ఇట్స్ తెలంగాణ, నాట్ తెలుగు. ఎన్ని గంటలకి బ్రేక్ఫాస్ట్ చేస్తుందో అడుగుదాము. కిత్తా బజా బ్రేక్ఫాస్ట్ కర్రా? 12 o'clock కి, ఆఫ్టర్నూన్ 12 o'clock కి మా బ్రేక్ఫాస్ట్ అవుతుంది. ఇట్స్ ఆల్ వీకెండ్ అనమాట. సో ఇప్పుడు ఫాస్ట్ గా మేమైతే మా పాస్తా తినేస్తాము. ఆ తర్వాత మళ్ళీ వంట చేసుకోవాలి మధ్యాహ్నం కోసం. ఏంటో ఈ వీకెండ్ లో వంటలు కావాలా మాకు అర్థం అవ్వట్లేదు. బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత కొంచెంసేపు పిచ్చి గెంతులు గెంతుకున్నాము. ఆ తర్వాత ఇప్పుడైతే చోలే చేస్తుంది. నా డ్యూటీ అయిపోయింది. నా డ్యూటీ బ్రేక్ఫాస్ట్ డ్యూటీ అనమాట. నేను డ్యూటీ దిగేశాను. సో ఇప్పుడు లంచ్ డ్యూటీ ఆమెది. సో చేసేస్తుంది, ఫాస్ట్గా చేసేస్తే తింటాము. తినిన తర్వాత ఒక గంట సేపు పక్కా పడుకుంటాను నేను, బికాస్ వీకెండ్ ఈజ్ ఆల్ అబౌట్ స్లీపింగ్. పడుకొని లేచిన తర్వాత బయటికి వెళ్దాము. వీడియో బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. बस थोड़ा कम झाल है, स्पाइसीनेस थोड़ा और होता. యాక్చువల్ గా వీళ్ళు ఎక్కువ కారం తినరు, మనం కారం ఎక్కువ తింటాం కదా. వీళ్ళు కారం కొంచెం తక్కువ తింటారు. సో కారం కొంచెం తక్కువ అయింది, మిగతాదంతా ఓకే. ఇట్స్ గుడ్, థ్యాంక్ యూ. ఎదురు తినేసిన తర్వాత మంచిగా పడుకుని పోయాము. ఇప్పుడే నేనైతే లేచాను. ఇంకా లేట్ చేయకుండా క్విక్ గా రెడీ అయిపోయి మందిరంకి అయితే స్టార్ట్ అయిపోదాము. నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా మేడం రెడీ అవ్వలేదు, ఆమె రెడీ అవ్వాలి. జస్ట్ ఇప్పుడే స్నానం చేసేసి వచ్చింది. ఇంకా ఆమె కూడా రెడీ అయిపోతే మేము ఎదురు కలిసి బయలుదేరుతాము. ఎలా వెళ్తాము ఏంటి అనేది తెలియదు. సడన్ గా చలి పెరిగిపోయింది. నిన్నటి వరకు చాలా నార్మల్ ఉండింది, అసలు చలి లేకుండింది ఇక్కడ. కానీ ఈ రోజు ఏమైందో ఏమో తెలియదు, కానీ పొద్దు నుంచి ఎండ రాలేదు, ఏ రాలేదు, విపరీతమైన చలి, గాలి కూడా చాలా వేస్తుంది. బాగా వెళ్ళి నేను చూడాలనుకున్నది చూసి వచ్చేసి చాలు అని అనుకుంటున్నాను. ఇంకా పని కూడా చేసుకోవాలి. ఫైనల్లీ ఈ మేడం కూడా రెడీ అయిపోయింది. సో ఇంక మేము ఇద్దరం కలిసి బయలుదేరేము. ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్తున్నాము. ఓ మందిర్ కహా పే హై? కొంచెం దూరంలో ఉందంట. సో వెళ్దాము. ఫస్ట్ ఇక్కడ నుంచి బస్ తీసుకోవాలి, ఆ తర్వాత అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అనుకుంటాను. సో వెళ్దాము. ఇక్కడ నుంచి ఫస్ట్ టోటో కూడా తీసుకోవాలి. ఇక్కడ నుంచి టోటో తీసుకొని బయటకు వెళ్ళాలి. అక్కడ నుంచి బస్ తీసుకోవాలి, ఆ తర్వాత అక్కడ నుంచి ఒక 5-10 minutes వాక్ అనుకుంటా. టోటో ఎక్కాం, వీళ్ళ ఇంటి దగ్గర నుంచి దిగాం, బస్ ఎక్కాం, బస్ నుంచి ఇప్పుడు దిగాం. ఇప్పుడు నడుచుకుని వెళ్తున్నాము. రీల్స్ చూశాను నేను ఈ టెంపుల్వి, బాగుంది, బాగా నచ్చింది. మా ఇంటి దగ్గరలోనే ఉంది కదా, ఒకసారి వెళ్దామని వెళ్తున్నాము. తెలీదు ఎలా ఉంటదో ఏంటో అనేది. భజలే రామ నామ సుఖధామ, భజలే రామ నామ సుఖధామ, భజలే రామ నామ సుఖధామ. भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम.
లైట్స్ వేశారు. అసలు టెంపుల్ ఎంత బాగుందో చూడండి, నాకైతే భలే నచ్చింది. ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది. యాక్చువల్గా ఇంకా కొత్తగా కడుతున్నారు. నేను రీల్స్ చూసానని మీకు చెప్పాను కదా, నేను రీల్స్ చూసే ఇక్కడికి వచ్చాను. ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ అంతా కూడా అవుతుంది. వన్స్ అది అయిపోయిన తర్వాత ఇంకా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. దర్శనం అయితే చాలా బాగుంది. మంచి పిక్చర్స్ కూడా క్లిక్ చేయించుకున్నాను. సో నాకు ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించట్లేదు. బాగా నచ్చింది నాకు, ఈ టెంపుల్ బాగా నచ్చింది. అసలు టెంపుల్ అసలు చాలా బాగుంది. చూడండి మీరు ఎంత బాగుందో, నాకు చాలా నచ్చింది. నేనైతే చాలాసేపు ఇక్కడే ఎలా కూర్చొని ఉండిపోయాను. నాకైతే టెంపుల్ బాగా నచ్చింది. చాలా బాగుంది కదా, అందరికీ కూర్చొని వీడియో కాల్ చేసి చూపిస్తున్నాను. చూడండి టెంపుల్ ఎంత బాగుందో, మీరు కూడా రండి, మిమ్మల్ని కూడా తీసుకొస్తా ఇక్కడికి అని చెప్పేసి. మీకు కూడా ఎప్పుడైనా వీలైతే ఇక్కడికి వచ్చి చూడండి, బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. రీసెంట్గా కట్టారు కదా, ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ అది కూడా నడుస్తుంది. సో ఇక్కడ నుంచి మేము యాక్సెస్ మాల్ అనేది ఒకటి ఉంటుంది, మా ఇంటికి కొంచెం దూరంలో ఉంటుంది అనమాట. సో బస్ తీసుకొని వెళ్ళాలి. మా ఇల్లు అంటున్నాను, మా ఇల్లు కాదండి, సారీ. అంత దూరం జర్నీ చేసి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక 15-20 మినిట్స్ జర్నీ ఉంటుంది బస్సులో, అంతే. సో అలా ఇక్కడ నుంచి బస్ తీసుకొని మేము యాక్సెస్ మాల్కి వెళ్తాము. జూడియోలో ఏదో సేల్ నడుస్తుందని విన్నాను. సో ఒకసారి వెళ్ళి అక్కడ కూడా చూద్దామని అనుకుంటున్నాను. టెంపుల్ మాత్రం, ఈ టెంపుల్ వచ్చేసి జగన్నాథ్ స్వామి టెంపుల్. ఇంకా టెంపుల్ మెల్లిమెల్లిగా కడుతున్నారు. వన్స్ అంతా కట్టేశాక ఇప్పుడు కనిపిస్తున్న దానికన్నా టెంపుల్ ఇంకా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఈ టెంపుల్ వచ్చేసి కోల్కతా న్యూ టౌన్ కారిగరి భవన్ దగ్గర ఉంటుంది. టెంపుల్ బయటనే మేళా పెట్టారు. ఈ మధ్య నాకేమైందో ఏమో తెలియదు కానీ వెళ్తున్న ప్రతి దగ్గర కూడా ఇంటికి కావాల్సిన సామాన్లే చూసుకుంటున్నాను. ఇది నా రూమ్ లో లేదే, ఇది తీసుకుంటే బాగుంటది కదా అని అనిపిస్తుంది. ఇప్పటికే బోల్డ్ అనే సామాన్లు మా అమ్మ దగ్గర నుంచి లాక్కొని ఇక్కడికి తెచ్చేసుకున్నాను. ఇంకా కొంతసేపు అలా మేళాలో తిరిగేసిన తర్వాత టెంపుల్ నుంచి నడుచుకుంటూ మేమైతే బస్ స్టాప్ కి వచ్చేసాము. ఒక 5 మినిట్స్ పట్టింది. బస్ స్టాప్ నుంచి బస్ తీసేసుకున్నాము. బస్ లో ఒక 20 మినిట్స్ లో మనం ఎక్సెస్ మాల్ కి రీచ్ అయిపోతాం. ఇంతకు ముందు నేను ఎప్పుడు ఎక్సెస్ మాల్ కి వెళ్ళింది లేదు. పేరు చాలా సార్లు విన్నాను కానీ ఎప్పుడు కూడా వెళ్ళలేదు. వెళ్ళిన తర్వాత బాగా అనిపించింది, కానీ అప్పుడే ఇది నా కోసం కాదు అని కూడా అర్థమైంది. యాక్సెస్ మాల్ అంతా అలా ఒక రౌండ్ కొట్టేసిన తర్వాత అక్కడే కింద పెట్టిన ఆర్ట్ ఫెస్టివల్ చూడడానికి కూడా వెళ్ళాము. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, బికాస్ చూడడానికి అంతా కూడా కలర్ఫుల్ గా ఉండింది. ఇంత తిరిగిన తర్వాత ఎవరికైనా ఆకలి వేస్తుంది కదా, నాకైతే వేస్తుంది. అందుకే మోమో తినడానికి వచ్చాను. మంచిగా ఒక ప్లేట్ మోమో తినేసిన తర్వాత అక్కడ నుంచి స్వీట్ షాప్ కి వెళ్ళాను. ఎందుకో స్వీట్ తినాలనిపించింది, అందుకే అక్కడ నుంచి నాకు నచ్చిన స్వీట్ కూడా తినేసాను. ఆ తర్వాత నెక్స్ట్ డే కోసం కావాల్సిన గ్రాసరీస్ అన్ని కూడా షాపింగ్ చేసేసుకొని ఇంటికి వచ్చేసాం. ఫైనల్లీ మేమైతే మొత్తం తిరుగుకొని ఇంటికి వచ్చేసాము. అసలు ఈ రోజు మేము ఇంతలా తిరుగుతామని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమీ ప్లాన్ చేసుకోకుండా వెళ్ళాము. అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటది కదా, అన్ప్లాన్ ట్రిప్స్ లాగా. ఈ రోజు మాది అన్ప్లాన్ డే అనమాట. ఓన్లీ టెంపుల్ అనుకున్నాము, అనుకోకుండా అక్కడ నుంచి టెంపుల్ నుంచి ఎక్సెస్ మాల్ నుంచి అదేదో క్రాఫ్ట్ వర్క్ ఏదో పెట్టారు కదా, అక్కడికి అలా వెళ్ళి మొత్తం తినుకొని చేసుకొని రేపటికి కావాల్సిన సామాన్లు అన్ని కూడా మేము షాపింగ్ చేసేసుకొని అయితే వచ్చేసాము. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేసు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మళ్ళీ టేక్ కేర్, బై.